అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. దునియా మొత్తంలా తెలుగోళ్ళు ఎక్కడుంటే అక్కడ ఇప్పుడు ఓజీ నామస్మరణే వినబడతాని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లనే ఎక్కువగా హైప్ తెచ్చుకున్న మూవీలల్లా గీ సినిమా ఒకటి. సరైన ప్రమోషన్లు చేయకపోయినా ట్రైలర్ చాలా ఆలస్యంగా రిలీజ్ అయినా కూడా గీ సినిమాకు ముందే కావలసినంత హైప్ వచ్చింది. హైప్ మరీ ఇట్లా పెరిగితే రేపు పొద్దుగాల సినిమాతోని ఇంప్రెస్ చేస్తామా లేదా అని మేకర్స్ కంగారు పడే స్థాయికి హైప్ అంతా ఏర్పైంది. దీని అంతటికి మూలం 2 ఏళ్ల ముందు వచ్చిన టీజర్. అక్కడి నుంచే హైప్ పెరుగుతా పోయింది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. కానీ ఓజీ టీం ప్లానింగ్ రిలీజ్ ముందు హడావిడి వరుడు మాత్రం అభిమానులకు అసలు ఏ మాత్రం రుచించనే లేదు. ఓజీకి సంబంధించి పవన్ కళ్యాణ్ చిత్రీకరణ పూర్తి చేసి 3 నెలలు దాటింది. పోస్ట్ ప్రొడక్షన్ కు కావాల్సినంత టైం దొరికింది. రిలీజ్ డేట్ కూడా చాలా ముందే ఖరారైంది. అయినా ఈ చివరి నిమిషంలో కింద మీద పడుతుండు ఆశ్చర్యం కలిగించే విషయమే కదా. యుఎస్ ప్రీమియర్స్ కు 2 రోజుల ముందు కూడా అక్కడ కంటెంట్ డెలివరీ కాలేదు. ఇక దీంతోని ముందు ప్లానింగ్ చేసిన కొన్ని షోలను క్యాన్సిల్ చేసినట్లు తెలిసింది. మిగతా స్క్రీన్లలో అయినా సమయానికి ప్రీమియర్స్ పడతాయా లేదా అని డిస్ట్రిబ్యూటర్స్ కూడా కంగారు పడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా సోమవారం నాటికి పూర్తి స్థాయిలో బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ఏపీలో మెజారిటీ థియేటర్ల బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ సెన్సార్ విషయంలో కూడా బాగా లేట్ జరిగింది. కాన్సెప్ట్ ప్లానింగ్ కూడా తుస్సుమనిపించింది. అభిమానులకు ఇదైతే బాగానే ఆగ్రహానికి గురి చేసింది. ప్రమోషన్ల గురించి అసలు చెప్పడానికి ఏం లేదనుకో. ఓజీకి ఉన్న హైప్ కి ఈ హడావుడి లేకుండా 2 వారాల ముందు ఫస్ట్ కాపీ తీసి సరిగ్గా రిలీజ్ ప్లాన్ చేసి ఉంటే ఈ సినిమా రేంజ్ ఒక రేంజ్ లో ఉండేది. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా ఓజీ రికార్డులు బద్దలు కొడితే అది పూర్తిగా పవన్ కళ్యాణ్ క్రేజ్ అని అభిమానులందరూ అనుకుంటున్నారు. ఏమైతుందో చూడాలిగా.